వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎండాకాలం మనం ఏవో ఒక రకాల చల్లటి పదార్థాలు తినాలని భావిస్తాం. మొన్న సుగంధి పాలు చేసుకున్నాం, బాదం పాలు చేసాం. అలాగే ఏంటంటే ఫ్రూట్ సాలెడ్ ఒకటి బాగా విరివిగా చేసుకుంటారు ఎండాకాలం. కస్టర్డ్ పౌడర్తో చేసుకునేది ఒక వెరైటీ అయితే, వితౌట్ కస్టర్డ్ ఒట్టి ఫ్రూట్స్ తోటి చేసుకునేది ఇంకో రకం. ఐస్ క్రీమ్తో చేసుకునే రకం కూడా చేసుకోవచ్చు. ఇవేంటంటే అన్ని రకాల పళ్ళని కొంచెం స్వీట్గా అయ్యేలాగా ఒక బౌల్లో కలిపెడితే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటే అన్ని ఫ్రూట్స్ హోల్సమ్ ఫుడ్ లాగా అవుతుంది. పూర్తి హెల్తీ. ఇందులో ఏంటంటే స్టవ్ అసలు వాడం. మనం కస్టర్డ్ చేయాలంటే పాలు కస్టర్డ్ ఉడికించాలి. ఇందులో ఏమీ లేదు. అరటిపళ్ళ బేస్ తోటి మనం ఫ్రూట్ సాలెడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. ఒక మిక్సీ జార్లో ఒక 4-5 అరటిపళ్ళని వేసేసి దాంట్లో ఏం చేద్దామంటే ఒక 1/2 కప్పు పాలు పోసి గ్రైండ్ చేసేయాలి. అరకప్పు పాలు పోసి దీన్ని గ్రైండ్ చేసేద్దాం. అరటిపళ్ళ గుజ్జుని ఓ బౌల్లో పోసేసుకోండి. ఏదైనా పెద్ద బౌల్లో చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళు 1/2 కట్ చేసాం. ఇవి తర్వాత అన్నీ ఒక్కొక్క పావు కప్పు లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. బ్లాక్ గ్రేప్స్, తర్వాత దానిమ్మ గింజలు, ఆపిల్స్. మనం ఎన్ని పళ్ళు ఉంటే అన్ని వేసుకోవచ్చండి. మరీ వాటరీగా ఉండేవి పుచ్చకాయలు అవి కాకుండా ఉంటే బాగుంటుంది. పుచ్చకాయలతో ఏంటంటే మనకి సమస్య. అండ్ చిన్న ముక్కలుగా తరిగిన స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ దొరుకుతాయి కదా, అవి వేసుకున్నా కూడా బాగుంటుంది. మన దగ్గర ఈ బ్లూబెర్రీస్ లాంటివి ఏమైనా డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఏమో కివీ ఫ్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసాము. ఇది ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇంకా అదంతా మన ఇష్టమేనమాట. కాకపోతే పుచ్చకాయలు మాత్రం అలాంటివి వాటరీగా ఉండేవద్దు. ఈ దంచి పెట్టినటువంటి బాదం పప్పు ముక్కలు మనం ఇందులో మన వాల్నట్స్ లాంటివి వేసుకోవచ్చు. తర్వాత పిస్తాలు లాంటివి వేసుకోవచ్చు, ఏవైనా. తర్వాత ఏమో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్, కొంచెం ఫ్యూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్. వెనిలా దొరికితే కనుక దాన్ని ఇది వేసుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 1/2 కప్పు తేనె. మనం షుగర్ వేయట్లేదు చూడండి. పంచదార వేసేసరికల్లా ఇందులో నుంచి మనం హెల్త్ని కొంచెం తగ్గించిన భావన వస్తుంది. మొత్తం ఒకసారి కలిపేయండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలన్న నియమం ఏం లేదు. మనం ఇలాగూ సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చిల్డ్గా చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. వితౌట్ కస్టర్డ్, వితౌట్ చిల్లింగ్, కస్టర్డ్ పౌడర్ లేకుండానే మనం ఈ పదార్థాన్ని చేసేసుకున్నాం. ఫ్రూట్ సాలెడ్ రెడీగా ఉంది. చూడండి, టేస్ట్ చేద్దాము. మన టేస్ట్ని అనుసరించి ఇంకొంచెం తేనె పెంచుకోవచ్చు. నేను తేనె వేసాను. ఇది కాకపోతే మనకి ఖర్జూరపు పాకం ఇప్పుడు బాగా కనిపిస్తుంది. అంటే ఏమన్నారు దాన్ని, పామ్ షుగరు లిక్విడ్ది, డేట్ సిరప్ ఒకటి మనకు బాగా కనిపిస్తుంది. అవి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం వేడి చేసేది ఏమి ఉండదు కదా. మన టేస్ట్ని అనుసరించి దీన్ని 2 భాగాలు చేసి ఒక సగంలో అది ఒక సగంలో ఇది కలపచ్చు. ఏది బాగా నచ్చితే దాన్ని వాడుకోవచ్చు. ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దాం ఒకసారి. బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఏమి చేయక్కర్లేదు. తేనె కూడా బాగా సరిపోయింది. ఇందులో బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తా పప్పులు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న ప్రెజెంట్స్ని బట్టి వస్తువు ఉంటే ఏవైనా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎండాకాలం మనం ఏవో ఒక రకాల చల్లటి పదార్థాలు తినాలని భావిస్తాం. మొన్న సుగంధి పాలు చేసుకున్నాం, బాదం పాలు చేసాం. అలాగే ఏంటంటే ఫ్రూట్ సాలెడ్ ఒకటి బాగా విరివిగా చేసుకుంటారు ఎండాకాలం. కస్టర్డ్ పౌడర్తో చేసుకునేది ఒక వెరైటీ అయితే, వితౌట్ కస్టర్డ్ ఒట్టి ఫ్రూట్స్ తోటి చేసుకునేది ఇంకో రకం. ఐస్ క్రీమ్తో చేసుకునే రకం కూడా చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే అన్ని రకాల పళ్ళని కొంచెం స్వీట్గా అయ్యేలాగా ఒక బౌల్లో కలిపెడితే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటే అన్ని ఫ్రూట్స్ హోల్సమ్ ఫుడ్ లాగా అవుతుంది. పూర్తి హెల్తీ. ఇందులో ఏంటంటే స్టవ్ అసలు వాడం మనం. కస్టర్డ్ చేయాలంటే పాలు కస్టర్డ్ ఉడికించాలి. ఇందులో ఏమీ లేదు. అరటిపళ్ళ బేస్ తోటి మనం ఫ్రూట్ సాలెడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. ఒక మిక్సీ జార్లో ఒక 4-5 అరటిపళ్ళని వేసేసి దాంట్లో ఏం చేద్దామంటే ఒక 1/2 కప్పు పాలు పోసి గ్రైండ్ చేసేయాలి. అరకప్పు పాలు పోసి దీన్ని గ్రైండ్ చేసేద్దాం. అరటిపళ్ళ గుజ్జుని ఓ బౌల్లో పోసేసుకోండి. ఏదైనా పెద్ద బౌల్లో చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళు 1/2 కట్ చేసాం. ఇవి తర్వాత అన్నీ ఒక్కొక్క పావు కప్పు లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. బ్లాక్ గ్రేప్స్, తర్వాత దానిమ్మ గింజలు, ఆపిల్స్. మనం ఎన్ని పళ్ళు ఉంటే అన్ని వేసుకోవచ్చండి. మరీ వాటరీగా ఉండేవి పుచ్చకాయలు అవి కాకుండా ఉంటే బాగుంటుంది. పుచ్చకాయలతో ఏంటంటే మనకి సమస్య. అండ్ చిన్న ముక్కలుగా తరిగిన స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ దొరుకుతాయి కదా, అవి వేసుకున్నా కూడా బాగుంటుంది. మన దగ్గర ఈ బ్లూబెర్రీస్ లాంటివి ఏమైనా డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఏమో కివీ ఫ్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసాము. ఇది ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇంకా అదంతా మన ఇష్టమేనమాట. కాకపోతే పుచ్చకాయలు మాత్రం అలాంటివి వాటరీగా ఉండేవద్దు. ఈ దంచి పెట్టినటువంటి బాదం పప్పు ముక్కలు మనం ఇందులో మన వాల్నట్స్ లాంటివి వేసుకోవచ్చు. తర్వాత పిస్తాలు లాంటివి వేసుకోవచ్చు, ఏవైనా. తర్వాత ఏమో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్, కొంచెం ఫ్యూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్. వెనిలా దొరికితే కనుక దాన్ని ఇది వేసుకుంటే ఎక్స్ట్రాక్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 1/2 కప్పు తేనె. మనం షుగర్ వేయట్లేదు చూడండి. పంచదార వేసేసరికల్లా ఇందులో నుంచి మనం హెల్త్ని కొంచెం తగ్గించిన భావన వస్తుంది. మొత్తం ఒకసారి కలిపేయండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలన్న నియమం ఏం లేదు. మనం ఇలాగూ సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చిల్డ్గా చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. వితౌట్ కస్టర్డ్, వితౌట్ చిల్లింగ్, కస్టర్డ్ పౌడర్ లేకుండానే మనం ఈ పదార్థాన్ని చేసేసుకున్నాం. ఫ్రూట్ సాలెడ్ రెడీగా ఉంది. చూడండి, టేస్ట్ చేద్దాము. మన టేస్ట్ని అనుసరించి ఇంకొంచెం తేనె పెంచుకోవచ్చు. నేను తేనె వేసాను. ఇది కాకపోతే మనకి ఖర్జూరపు పాకం ఇప్పుడు బాగా కనిపిస్తుంది. అంటే ఏమన్నారు దాన్ని, పామ్ షుగరు లిక్విడ్ది, డేట్ సిరప్ ఒకటి మనకి బాగా కనిపిస్తుంది. అవి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం వేడి చేసేది ఏమి ఉండదు కదా. మన టేస్ట్ని అనుసరించి దీన్ని 2 భాగాలు చేసి ఒక సగంలో అది ఒక సగంలో ఇది కలపచ్చు. ఏది బాగా నచ్చితే దాన్ని వాడుకోవచ్చు. ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దాం ఒకసారి. బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఏమీ చేయక్కర్లేదు. తేనె కూడా బాగా సరిపోయింది. ఇందులో బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తా పప్పులు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న ప్రెజెంట్స్ని బట్టి వస్తూ ఉంటే ఏవైనా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.